హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఒక అమూల్యమైన విషయం తెలియజేయడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాను. బైబిల్ చెప్తుంది వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఈ రోజున వివాహ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో సందేహం ఏమీ లేదు. ఎవరి స్తోమతకు తగినట్లుగా వారు అద్భుతమైన రీతిలో వారి వివాహాలను చేసుకుంటూ ఉన్నారు. నేను తప్పనట్లేదు. కానీ ఎంతైతే ఘనంగా చేసుకుంటున్నారో, ఎంతైతే గ్రాండ్గా మరి వివాహాలు జరుగుతున్నాయో అంతే త్వరగా వివాహ బంధాలు అనేవి తెగిపోతూ ఉన్నాయి. చాలా మంది మా దగ్గరికి పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కి వస్తూ ఉంటారు. చాలా చక్కగా జరిగిందండి మా వివాహము, చాలా మంది అటెండ్ అయ్యారు, చాలా గ్రాండ్ గా జరిగింది, కానీ మా ఇరువురి మధ్యలో సఖ్యత లేదు, మేము విడిపోయాము, మాకు కౌన్సిలింగ్ చేయండి అని వస్తూ ఉంటారు. ఈ రోజున కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి లేదా భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే. ఇరువురి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియాలి, భర్త ఏం చేస్తున్నాడో భార్యకి ఖచ్చితంగా తెలియాలి. ఈ రోజున సమాజము ఏ విధంగా తయారైందో తెలుసా? ఎవరి సీక్రెట్స్ వారికి, ఒకరి విషయాలు ఒకరికి తెలియకూడదు. ఈవెన్ భర్త యొక్క పాస్వర్డ్ భార్యకి తెలియకూడదు, భార్య యొక్క పాస్వర్డ్ భర్తకు తెలియకూడదు. ఒకవేళ తెలిసాయంటే అక్కడ ఖచ్చితంగా గొడవలు జరగాల్సిందే. అటువంటి సిచ్యువేషన్స్లోకి ఈ రోజున రిలేషన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా చక్కగా పైకి కనపడుతున్న ఇరువురు మధ్యలో సఖ్యత ఉండట్లేదు. ఒకటే ఒక విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మీ ఇరువురి మధ్యలో సీక్రెట్స్ అనేవి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మీరిరువురు ఏక శరీరమై ఉన్నారు, ఒకే కుటుంబమై ఉన్నారు, ఒకే ఆలోచన కలిగి మీరు ఉండాలి. భర్త విషయాలు భార్యకి తెలియాలి, భార్య విషయాలు భర్తకి ఖచ్చితంగా తెలియాల్సిందే. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటున్నప్పుడు అటువంటి దాంపత్య జీవితము చాలా చక్కగా ముందుకు వెళుతుంది. వారి బిడ్డలకు కూడా చాలా చక్కని విషయాలు వారు చెప్పగలిగే తల్లిదండ్రులుగా వారు ఉంటారు. ఈ రోజున కుటుంబాలు ఇరువురు భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా కలకాలం జీవించాలి అంటే వారిరువురి మధ్యలో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవాలి. చాలా మంది భర్తలు అనుకుంటారు, నేను నా భార్యతో వెళ్ళి మాట్లాడడం ఏంటి, ఆమెతో టైం స్పెండ్ చేయడం ఏంటి అంటారు. బయటకు వెళ్ళి స్నేహితులతో కాలాన్ని గడుపుతారు, స్నేహితులతో అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడడానికి చాలా నాముషిగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఎక్కడ తగ్గిపోతానో నా భార్యతో మాట్లాడితే అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. దయచేసి ప్రియ భర్తలారా, ఈ లోకంలో అందరికంటే ద బెస్ట్ ఎవరంటే నీకు నీ భార్యే. కాబట్టి నీ సమయాన్ని నీ భార్యతో స్పెండ్ చేయి. నీ భార్యతో నీ యొక్క సమస్యలు చెప్పుకో, నీ యొక్క ఆలోచనలు చెప్పుకో, నీ అంబిషన్స్ చెప్పుకో. ఎలాగ ఉందామనుకుంటున్నారో, ఎలాగ ముందుకు స్టెప్ వేయాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా నీ భార్యతో నువ్వు చెప్పుకోవడం ద్వారా షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ సిచ్యువేషన్. మరి జరగనున్న పనుల విషయంలో చక్కని సలహాలు నీ భార్య నుండి కూడా నువ్వు తీసుకోవాలి. అదేవిధంగా భార్యలు కూడా భర్తలను గౌరవిస్తూ, భర్త మాటకు గౌరవాన్ని ఇస్తూ తల వంచి మరి ఇరువురు ఒక దాటిగా వెళ్ళడం అనేది అది దేవుని చిత్తమై ఉంది. ఈ నా మాటలు మీకు నిజంగా నచ్చినట్లయితే కనుక ఈ రోజు నుండే మీరు ఈ విషయాలను ఫాలో అవ్వండి. ఒకరి మధ్యలో ఒకరికి సీక్రెట్స్ అనేది ఉండడానికి వీలు లేదు. ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఒకరి మొబైల్స్ ఒకరు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒకరి మరి మొబైల్స్ ఒకరు ఓపెన్ చేసుకొని చూడడంలో తప్పేమీ లేదు. ఒకవేళ అలాగ చూపించట్లేదు అంటే గనక ఏదో సీక్రెట్ అందులో ఉంది, ఏదో తప్పు మరి జరుగుతుందని నువ్వు ఖచ్చితంగా భావించాలి. నువ్వు అలర్ట్గా ఉండాలి, అది భర్త అయినా భార్య అయినా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది, వివాహము ఘనమైనదని. ఆ ఘనమైన బాంధవ్యాన్ని దేవుని చిత్తంలో, దేవుని జ్ఞానంతో మనం ముందుకు వెళ్తూ మన కుటుంబాన్ని దైవికంగా ముందుకు నడిపించుకోవడం అనేది చాలా అవసరం. గాడ్ బ్లెస్ యూ. మంచిగా ఉండండి. మీ కుటుంబ రిలేషన్స్ని మీరు మెయింటైన్ చేయండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.